హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే ఎస్ఎస్ఎంబి 29 ఈ సినిమా అసలు అఫీషియల్గా అనౌన్స్ అవ్వలేదు ఇప్పటివరకు. బట్ దీని తాలూకా బజ్ కానీ, దీని తాలూకా ట్రెండ్ కానీ అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళిపోయింది అనమాట అప్పుడే. ఎందుకు అంటే చాలామంది హాలీవుడ్లో కూడా వెయిట్ చేస్తున్నారంట ఈ సినిమా కోసం. రీసెంట్గా రాజమౌళి గారు ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మీదే బయటికి వెళ్ళారనమాట. మీ నెక్స్ట్ మూవీ మహేష్ బాబు గారితో స్టార్ట్ అవుతుంది కదా, ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి అప్పుడే వాళ్ళ హైప్ అయితే చాలా ఎక్కువగా పెంచుకుంటున్నారనమాట. ఇండియాలో పెరగడం, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇదంతా ఓకే, మనందరికీ పరిచయం ఉంది కాబట్టి. బట్ మహేష్ బాబు గారు ఇప్పటి వరకు ఒక్క ఇంగ్లీష్ మూవీ కూడా యాక్ట్ చేయకుండానే ఆయన పేరు అప్పుడే అక్కడ మారుమోగిపోతుంది. ఆయన పేరు అప్పుడే అక్కడ మారుమోగిపోతుంది అనమాట. ఇదొక మంచి విషయమైనా చెప్పాలన్నమాట. అఫ్కోర్స్ త్రిబుల్ ఆర్ హిట్ అయింది. దాని తర్వాత ఇంటర్నేషనల్ వైజ్గా కూడా చాలా మంచి పేరు వచ్చిందనమాట. అలాంటి డైరెక్టర్కి మహేష్ బాబు గారు లాంటి వెర్సటైల్ యాక్టర్ తోడైతే ఆ సినిమా అవుట్పుట్ అనేది చాలా మంచిగా వస్తుంది అనమాట. ఈ వీడియోలో ఇంకో విషయం ఏంటి చెప్తున్నాను అంటే, ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఇప్పటి వరకు భారతీయ సినీ చరిత్రలో ఒక్కరు కూడా అలాంటి ఎలిమెంట్స్ టచ్ చేయలేదన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తుంబాట్ సినిమా చూసే ఉంటారు మీరు. తర్వాత యానిమల్ ఒకటి, అర్జున్ రెడ్డి. ఇలాంటివి ఎవరు కూడా అప్పటి వరకు రెగ్యులర్ సినిమాలని బ్రేక్ చేసి ఒక కొత్త ఎలిమెంట్స్ని సృష్టిస్తూ ఉంటారనమాట. అలాంటి కేటగిరీ ఆఫ్ ఫిలిమే ఇప్పుడు మన రాజమౌళి గారి సినిమా తీస్తున్నారు కదా, అదనమాట. ఈవెన్ త్రిబుల్ ఆర్లో కూడా చాలా వరకు మనం అసలు ఎక్స్పెక్ట్ చేయని ఎలిమెంట్స్ అయితే మనం చూసాం. యానిమల్స్ని అలా కూడా యూజ్ చేస్తారా, ఒక మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు అలా ఎనిమీస్ అయిపోతారా, అలాంటి మంచి ఎలిమెంట్స్ అయితే మనం చూసామన్నమాట. ఇప్పుడు అప్కమింగ్ ఎస్ఎస్ఎంబి 29లో కూడా అలాంటి ఎలిమెంట్స్ చాలానే ప్లాన్ చేస్తున్నారనమాట. ఇప్పుడు స్టిల్ ఇంకా వాళ్ళకి ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. ఏంటి అంటే సినిమా 2 పార్ట్లు అవుతుందా, 1 పార్ట్ అవుతుందా అని చెప్పి ఒక మంచి డౌట్ అయితే వాళ్ళకు ఉందన్నమాట. అదేంటంటే 2 పార్ట్లు అయితే స్టోరీని ఏమైనా ల్యాగ్ అయిపోద్దా, ఆడియన్స్ ఏమైనా మళ్ళీ బోర్ ఫీల్ అవుతారా అని చెప్పి దాన్ని ఏమైనా తగ్గిద్దామా. ప్రజెంట్ అయితే ఆ పార్ట్స్ 2 పార్ట్లు ఉంచాలా, 1 పార్ట్ ఉంచాలా అని చెప్పి డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. నేను మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను గైస్. థ్యాంక్ యూ.